మన జీవితంలో ఏదో ఒక గొడవ ఎవరో ఒకరితో జరుగుతూనే ఉంటుంది. ఆ గొడవ జరిగేటప్పుడు తప్పు చేశారని తెలిసినా సరే వారి పక్షాన కూడా కొంతమంది నిలబడుతూనే ఉంటారు. అలాంటప్పుడు మనకనిపిస్తుంది ఇలాంటి వారి పక్షాన కూడా నిలబడ్డ వారు ఉంటారా అనే సందేహం వస్తుంది. కానీ అదే నిజం. అలాంటి వారి గురించే తెలుసుకోవాలని కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి కనిపించింది. योत्स्यमानान् वेक्षे हय्ययेतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे ప్రియచికీర్షవః. దీని తాత్పర్యం ఏంటంటే, ధృతరాష్ట్రుని పుత్రుడు దుర్బుద్ధి కల దుర్యోధనుడికి అనుకూలంగా యుద్ధం చేయడానికి వచ్చిన వారిని నేను చూడాలి అని అర్జునుడు అనుకున్నాడు. ఇక్కడ దుర్యోధనుని స్ట్రైట్ గా దుర్బుద్ధి కలవాడు అనటానికి కారణం ఏంటంటే, పాండవులకు చాలాసార్లు దుర్యోధనుడు ఎన్నో ఇబ్బందులను కలిగించాడు. అంతేకాకుండా న్యాయంగా పాండవులకు దక్కవలసినటువంటి రాజ్యాన్ని కూడా లాక్కొని పాండవులను నానా హింసలకు గురి చేశాడు. అందుకే ఈ శ్లోకంలో దుర్యోధనునికి దుర్బుద్ధి కలవాడు అని వర్ణించడం జరిగింది. అయితే అలాంటి దుర్బుద్ధి కల దుర్యోధనుడికి ఆయనకి అనుకూలంగా ఉండటానికి వచ్చిన వారి గతి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ప్రియచికీర్షవః అని వాడడం జరిగింది. దుష్టులకు సహాయం చేయదలిచిన వారందరూ కూడా దుష్టులకు పట్టిన గతే పడుతుంది అని ఒక హెచ్చరింపు అన్నమాట. పాపం చేయడం ఎంత తప్పో అలాంటి పాపికి సహాయం చేయడం కూడా అంతే తప్పు. అటువంటి వారి పక్షాన నిలబడ్డవాడు కూడా మహాపాపే అవుతాడు అని భగవద్గీత చెప్తోంది. కొన్ని సందర్భాల్లో ఎంతటి చెడ్డవాడికైనా సపోర్టుగా నిలబడే వాళ్ళు ఉంటారు. కానీ నిజమేంటంటే, దుర్మార్గుడికి వత్తాసు పలకడం కూడా మనం దుర్మార్గం చేయడంతో సమానమే. ఎప్పుడు చెడ్డవాడు ఒక్కడే తప్పు చేయడు. ఆ తప్పులో భాగస్వాములు కూడా ఉంటారు, లేదా అతన్ని ప్రోత్సహించేవారు కూడా ఉంటారు. అలాంటి వారు కూడా ఆ తప్పులో భాగస్వాములే అవుతారు. ఆ తప్పు చేయడం ఎంత నేరమో తప్పును సమర్థించిన వాడు కూడా అంతే నేరస్తుడుగా పరిగణించబడతాడు. ఒక దుర్మార్గ పని చేసిన వాడికి అధోగతి ఎలాగూ తప్పదు. అదే విధంగా అతనికి సహాయం చేసిన వాడికి కూడా అదే శిక్ష పడుతుంది, అదే గతి పడుతుంది అని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఇక నుంచి ఈ వారానికి 3 శ్లోకాలు తెలుసుకోబోతున్నాం. ప్రతి మంగళవారము, గురువారము, శనివారం అంటే వారానికి 3 శ్లోకాలు. కాబట్టి ప్రతి శ్లోకాన్ని మిస్ కాకుండా చూడండి. ప్రతి శ్లోకానికి మన జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.